హాయ్ అండి. 7 ఏళ్ల పాపకి పెప్లం బ్లౌజ్తో లంగా జాకెట్ ఎలా కుట్టాలో ఈ వీడియోలో మనం చూద్దాము. వీడియో చివరి వరకు చూడండి, మీకు మంచిగా ఉంటుంది వీడియో. యాక్చువల్లీ ఇది ఒక శారీ అండి. ఈ శారీతో పెద్దవాళ్ళు ఒక లంగా ఓణి మీదకి ఒక లంగా అయితే కుట్టించుకున్నారు. ఆ కుట్టించుకోగా ఈ శారీ 2 మీటర్స్ మిగిలింది మనకి. ఈ 2 మీటర్స్ క్లాత్ ఫుల్ గేర్ వచ్చేలాగా 7 ఇయర్స్ పాపకి లంగా కుట్టేసి ఈ ఎక్స్ట్రా వచ్చిన పళ్ళు పార్ట్ ఉంటుంది కదండి మనకి శారీలో. ఈ బొమ్మలు చాలా బాగున్నాయి కదా. ఈ బొమ్మలు వచ్చేలాగా పెప్లం బ్లౌజ్ కుట్టుకుందాం మనం. అయితే కటింగ్ ఎలా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు లంగా కోసం పాపకి 7 ఏళ్ళండి. అసలు పొడుగు వచ్చేసరికి 30 ఇంచులు ఉంది. 30 ఇంచులు ఉంది కాబట్టి దీన్ని మనం 28 ఇంచెస్ తీసుకొని ఈ ఎక్స్ట్రా 2 ఇంచెస్ని మనం నడుం బెల్ట్ పెట్టుకుంటాం కదండి, డోర్ వేసేది నాడ కుట్టుకోవడానికి, అలా పెట్టుకుంటాం. సో అసలు పొడవు 30 కాబట్టి దీనికి 28 తీసుకున్నాం, 28 తీసుకున్నాం. లంగా కట్టింగ్కి అసలు కష్టపడాల్సిన పనే లేదండి. పొడుగు చూసుకొని కట్ చేసుకొని కుట్టేప్పుడు కుచ్చులు పెట్టి కుట్టేసుకోవడమే. ఇప్పుడు లంగా పొడవు కట్ చేసుకున్నాం మనం. ఈ లంగా పొడవుని మనకి ఎవరైతే మెజర్మెంట్స్ ఇచ్చారో వాళ్ళ నడుము ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఆ నడుము ప్రకారం 4 భాగాలకి ఒక టాకా పెట్టుకొని నడుముకి ఎంత ఇప్పుడు పాప నడుము వచ్చేసి 30 అంగుళాలు ఉందండి. 30 ఇంచులు 30 ఇంచులు అంటే 4 భాగాలు చేసుకుంటే ఒక్కో భాగం 7.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు 7.5 ఇంచులు వచ్చింది కదండి. మనం కట్ చేసుకున్న లంగా భాగాన్ని ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇటువైపు ఒక టక్, ఇక్కడ ఒక టక్. ఒక్కొక్క భాగం నడుము లూజు 30 కాబట్టి ఒక్కొక్క భాగం మనకి 7.5 అంగుళాలు వచ్చిందండి. ఈ 7.5 అంగుళాలని ఇది మొత్తం కుచ్చిళ్ళలోకి వెళ్ళిపోవాలి. ఈ భాగం అంతా మనం కుచ్చిళ్ళు పెడితే మనకి ఫైనల్గా 7.5 ఇంచెస్ రావాలి. అలా వచ్చిందంటే నడుము భాగం అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. కుచ్చులు పెట్టుకున్నప్పుడే మనం 7.5 అంచులకి అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మనం నడుము పట్టీకి లంగా బెల్ట్ కోసం క్లాత్ కట్ చేసుకుందామండి. మనకి ఇది 2 ఇంచెస్ రావాలి కాబట్టి మనం దీన్ని 4 ఇంచెస్ తీసుకుందాం. కొంచెం ఖర్చుతో కలిపి మడత పెట్టేప్పుడు కుట్లేస్తాం కదా, కొంచెం ముందుకు పెట్టుకుంటాం. 4 ఇంచెస్ కంటే ముందుకి 4 ఇంచెస్కి మనం దీన్ని కట్ చేసుకుంటాం. నడుము మనకి 30 కావాలండి, లూజ్ మనకి 30 కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఇది 4 మడతల మీద ఉంది. మనం 4 మడతల మీద చెక్ చేసుకోవాలి. అసలు 30 కాబట్టి నడుము అసలు 30 కాబట్టి ఒక 5 అంగుళాలు లూజ్ పెట్టుకుంటామండి. 5 అంగుళాలు లూజ్ పెట్టుకొని మళ్ళీ సేమ్ టేప్తో మనం 4 మడతలు వేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది తెలియని వాళ్ళకి కూడా. 4 భాగాలు దగ్గర 9 ఇంచెస్ వచ్చిందండి. 35కి 36 అంటే 9 వస్తుంది కదా ఇక్కడికి. ఇప్పుడు దీన్ని మనం 4 ఫోల్డ్ మీద ఇక్కడికి 9 ఇంచెస్ వచ్చేలాగా పెట్టుకుంటాం. ఇంత కట్ చేసుకుంటే మనకి నడుముకి సరిపోతుంది.
ఇప్పుడు ఇది నడుము పట్టి. ఇప్పుడు ఇది లంగా కింద లైనింగ్ క్లాత్ అండి. మా దగ్గర ఆల్రెడీ ఒక 1.5 మీటర్ క్లాత్ ఉంది, అందుకని సపరేట్గా మేము క్లాత్ కొనలేదు. ఇప్పుడు ఈ 1.5 మీటర్ క్లాత్ని మనం మధ్యలోకి ఇలా కట్ చేసేసుకుంటాం. రెండు మడతలు వేసుకుంటాము. ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ అంచులు 2 మడతలు చేసుకొని మనం ఇలా కట్ చేసుకుంటాం అడ్డంగా. ఇలా కట్ చేసుకుంటే మనకి దాదాపుగా ఇది 27 ఇంచెస్ వచ్చిందండి. ఈ 27 ఇంచెస్ మన లైనింగ్ క్లాత్కి పెట్టుకుంటాం. లైనింగ్ క్లాత్కి పెట్టుకొని ఈ అంచు ఉంది కదా, ఈ అంచుకి మనం వేరే క్లాత్ ఏదైనా ఫాల్ లాగా వేసుకుంటే లుక్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు లైనింగ్ని మనం కట్ చేసుకుందాం. లంగా కటింగ్ అయిపోగానే పెప్లం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో మనం చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. వీడియో అంతా చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ లైనింగ్ని ఒకవైపు జాయింట్ చేసుకుంటామండి. అంచులు ఒకవైపు జాయింట్ చేసుకొని లంగాకి అటాచ్ చేసుకొని ఎంత లెంత్ అయితే మనకి కుచ్చులు కావాలో అంత లెంత్ చెప్పాను కదా, 4 భాగాలు చేసుకొని 7.5 ఇంచులు లూజ్ చూసుకొని అంత భాగం వరకు కుచ్చులు పెట్టుకొని అటాచ్ చేసేసుకోవడమే. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకుంటే లంగా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ కుట్టడానికి లైనింగ్ తీసుకున్నానండి నేను. పాప లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉందండి. పాప లూజ్ ఖర్చుతో ఇంకో 2 ఇంచెస్ కలిపి 4 ఫోల్డ్ మీద నేను లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను. ఇప్పుడు జాకెట్ పొడవు వచ్చేసి 13 తీసుకుంటున్నానండి. ఈ 13 ఇంచులు ఏంటంటే ఆల్రెడీ మనం పెప్లం బ్లౌజ్కి కింద ఒక క్లాత్ అటాచ్ చేసుకుంటాం కదా, అది తీసివేయగా పైన పార్ట్ వరకు 13 సరిపోతుందండి. అది కూడా కుట్లతో 1 ఇంచు పోతుంది కాబట్టి అసలైతే 12. కుట్లతో షోల్డర్ దగ్గర నడుం దగ్గర జాయింట్ చేసేప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లాస్ అవుతాం కాబట్టి 13 ఇంచులు పెట్టుకున్నాం. ఇప్పుడు జాకెట్ బ్లౌజ్ కట్ చేసుకునేప్పుడు షోల్డర్ కోసం మనం ఈ మడత పెట్టిన ఈ ఫోల్డింగ్ పార్ట్ ఉంది కదా, ఫోల్డింగ్ పార్ట్ ఎప్పుడు మన వైపు ఉండాలి, ఓపెన్ పార్ట్ ఎప్పుడు అదర్ సైడ్ ఉండాలి. ఈ ఫోల్డింగ్ పార్ట్ దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్ మనం షోల్డర్కి పెట్టుకుంటామండి. చంక లూజు, చంక దింపు అనేది 5.5 ఇంచెస్ పెట్టుకున్నాం. 5.5 ఇంచెస్ ఎందుకంటే చిన్నపిల్లలకి చంక దగ్గర మరీ టైట్గా ఉంటే వేసుకోలేరు కదండి, అందుకని చంక ఎప్పుడు కొంచెం కిందకి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు లూజ్ వచ్చి 8 ఇంచెస్, ఒక 2 ఇంచెస్ మనకి ఖర్చుతో సరిపోతుందండి. ఈ రెండింటిని అటాచ్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ మనం ఈ నెక్ దగ్గరకు వచ్చేసరికి మనం 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. చిన్నపిల్లలు కదా, ఈ షోల్డర్స్ అనేవి జారిపోకుండా ఉంటాయి. 1.5 ఇంచ్ తీసుకున్నాం. ఫ్రంట్ భాగం నెక్ 4 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. బ్యాక్ సైడ్ అయితే మనం కొంచెం పైకి పెట్టుకుంటామండి, ఫ్రంట్ సైడ్ మనం కొంచెం కిందకి పెట్టుకుంటే బాగుంటుంది లుక్. ఇది నెక్, ఇది చంక భాగం మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ తీసుకోవాలండి. సారీ, ఇందాక 1/2 ఇంచ్ అని చెప్పాను. 1 ఇంచ్ తీసుకొని రౌండ్ గీసుకోవాలి. రౌండ్ గీసుకొని నెక్ చంక భాగం కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్కి మేము స్టార్ నెక్ పెడదాం అనుకుంటున్నాము, అందుకని ఇక్కడ షేప్ గీసుకుంటున్నాం. ఇది నెక్ షేప్ అండి.
ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం మనం. ఫస్ట్ చంక కట్ చేసుకుందాం. ఇప్పుడు చంక భాగం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని మనం విడివిడిగా తీసుకుందాం. ఫ్రంట్ నెక్ విడిగా, బ్యాక్ నెక్ విడిగా కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ ఎప్పుడు కొంచెం పైకి కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ మనం స్టార్ నెక్ పెట్టుకుంటున్నాము. ఈ లైనింగ్కి మనం పర్ఫెక్ట్గా కట్ చేసేసుకొని నెక్స్ అవన్నీ దీని ప్రకారం కొంచెం ఎక్స్ట్రా తీసుకొని అసలైన క్లాత్కి జాయిన్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్ మనం ఇక్కడ కొంచెం లోతు తీసుకోవాలి కదా, లోతు తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ నెక్ ఇలా వచ్చిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం. దీనికి కూడా లూజు 1.5 ఇంచే తీసుకుంటున్నాం. మళ్ళీ 1.5 ఇంచ్ తీసుకొని ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఏదైనా కీ హోల్ పెట్టుకోవాలంటే ఈ నెక్ లెంత్ అనేది 3 పెట్టుకుంటే సరిపోయింది. 3 పెట్టుకొని ఇక్కడ నుంచి కీ హోల్ తీసుకోవచ్చు. ఈసారి నేను కీ హోల్ తీసుకోవాలనుకోవట్లేదు, అందుకని బ్యాక్ నెక్ 4.5 పెట్టుకుంటున్నాను. 4.5 పెట్టుకుంటే మనకి 5 వరకు వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెట్టేసుకుంటున్నామండి. ఫ్రంట్కి ఏమో స్టార్ నెక్ పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా బొమ్మలు వచ్చింది పెప్లంకి కింద కుచ్చులు కాకుండా పైన వచ్చే బ్లౌజ్ కోసం కట్ చేసుకున్నాం కదా. ఈ బాడీ పార్ట్ని ఏం చేయాలంటే లైనింగ్ క్లాత్ పెట్టుకొని రఫ్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటే సరిపోయిందండి. నేను నెక్ ఇక్కడ తీసుకోవట్లేదు, కట్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసిన తర్వాత నెక్ కట్ చేసుకుంటాను. అందుకని రఫ్గా చంక భాగాన్ని కొంచెం పైకి కట్ చేసేసుకుంటున్నా. అది కూడా మనకు తెలియడం కోసం అంతే. ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి మనం క్లాత్ అటాచ్ చేస్తాం కదా, అది కట్ చేసుకుందాం. ఇది పెప్లం కుచ్చు కోసం అండి. బ్లౌజ్ ఎల్లో వచ్చింది కాబట్టి పర్పుల్ క్లాత్ తీసుకుంటున్నాను నేను. చూడడానికి లుక్ బాగుంటుంది. మనకి అసలు 7 ఇంచెస్ అండి. తర్వాత మనం ఖర్చుతో కలుపుకొని ఒక 8.5 తీసుకున్నామంటే పైన మడత కట్ చేసుకున్నప్పుడు ఈ పైన ఏమో బాడీ పార్ట్కి జాయిన్ చేసుకుంటాం, ఈ కింద సైడ్ మడత కుట్టుకుంటాం. దాన్ని కలుపుకొని ఒక 1.5 ఇంచ్ ఖర్చుతో తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 8.5 ఇంచెస్ ఉందండి. ఈ పెప్లం లెంత్ వచ్చేసి మనకి కుచ్చిళ్ళు ఎంత కావాలంటే మన ఇష్టం అండి. ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్ పెట్టుకోవచ్చు. ఎక్కువ కుచ్చులు కావాలంటే ఎక్కువ పెట్టుకుంటాం, తక్కువ కుచ్చులు కావాలంటే తక్కువ పెట్టుకుంటాం. నేను ఇక్కడ లంగా కట్ చేయగా మిగిలిన క్లాత్ని కుచ్చుళ్ళకి తీసుకున్నాను. ఎంత వెడల్పు పెడితే మనకి బాగుంటుందో చెక్ చేసుకొని కుచ్చులు పెట్టుకుంటాను. ఇప్పుడు మిగిలిన లైనింగ్ క్లాత్తో హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ పొడుగు వచ్చి 8.5 ఉంది. ఈ 1/2 ఇంచ్ మనకి ఖర్చుల్లో కుట్టినప్పుడు పోయిద్ది కాబట్టి 8 ఇంచెస్ మనం ఖాయం చేసుకుందాం. తర్వాత పైనుంచి ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి ఈ చంక దింపు కోసం ఒక 3 ఇంచులు తీసుకుంటాము. తీసుకున్న తర్వాత మనకి
ఖర్చుతో కలిపి 9 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు దీన్ని మనం అసలు 7 ఇంచెస్కి ఇక్కడ ఒక డాట్ చేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చుకి ఇది మనం గీసుకుంటాం. గీసిన తర్వాత ఈ షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి క్రాస్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మనకి 5 ఇంచెస్ అండి. ఒక 2 ఇంచెస్ ఖర్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఒక క్రాస్ లైన్ గీసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటే హ్యాండ్స్ కటింగ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి 2 ఇంచులు ఖర్చుకి ఇక్కడికి వచ్చింది కదా, ఇది ఫ్రంట్ లోతు తీసుకోవడానికి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ మధ్యలో భాగానికి మనకి ఇక్కడికి చిన్న మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ సైడ్ మనకి చంక దగ్గర తిత్తులు రాకుండా ఉంటుందండి. దీనివల్ల దీన్ని కట్ చేసుకుందాం. దీని ప్రకారం మనం ఈ క్లాత్ని కట్ చేసుకొని హ్యాండ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది లంగాకి, లంగా బెల్ట్కి ఇది లంగా లైనింగ్. తర్వాత ఇది బ్లౌజ్ బాడీకి, కింద పెప్లంకి, ఇంకా ఇది హ్యాండ్స్. ఇవన్నీ జాయిన్ చేసుకొని హ్యాండ్స్ దీని ప్రకారం కట్ చేసుకోవడం. ఇవన్నీ జాయిన్ చేసుకొని అవుట్పుట్ ఎలా వచ్చిందో మీకు వీడియో లాస్ట్లో మీకు పెడతాను. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని. థ్యాంక్ యూ సో మచ్.